పేటాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో శుక్రవారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ శిక్షణ నిర్వహించారు. అయితే అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో చిన్నగా, పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా వేయడంతో టీడీపీ నాయకులు ప్రశ్నించారు. కార్యకర్తలు నిలదీస్తున్న సమయంలో వర్మ లేచి మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దు అంటూ అధికారులపై మండి వెళ్లిపోయారు. మీకు పార్టీలో ఉండి ఎన్నిసార్లు తీసేస్తారు ముఖ్యమంత్రి ఫోటోలు అడిగారు పుట్టట్లు కొంటాం మీరు. ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా ఉంటే రెగ్యులర్గా అది రెస్పెక్ట్. దయచేసి నా సిస్టమ్ నాకు నేను రాని ఇక్కడ కూర్చుంటాను. కూర్చుంటాను చూడడం ఏదైతే కూర్చుంటాను. కానీ ఏ వాళ్ళు కాదు, ఎవరిని అడిగిందని నాకు తెచ్చాను. మీరు కానీ కార్యక్రమం వద్దు, ఇది వద్దు ఎవరి గురించి నేను కూర్చోలేను. నేను కూర్చోలేను నేను మీ గురించి కరెక్టే. నేను మా ముఖ్యమంత్రి నిర్దేశం కూర్చోలేను. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలకి ప్రజలకు అందించే సేవల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇప్పించాలి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఉన్నతాధికారులకు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్లకు కానీ, చిన్న స్థాయి అధికారులకు కానీ ట్రైనింగ్ ఏ విధంగా అయితే అవగాహన కార్యక్రమాలు కల్పించాలని దిశానిర్దేశాలు చేస్తున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో మెయిన్గా పిల్లలైన పారిశుద్ధ్య పరివారం కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి సేవల్ని ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో వాష్ అనే ఎన్జిఓ సంస్థను ఎంపిక చేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వారి ద్వారా చేసుకునేదానికి చెప్పారు కదా, నేను కూడా చెప్తాను. ఇది మనకి రాష్ట్ర సీఎం గారు, పిఎం గారు అందరికీ తెలిసిన వాళ్ళే. కొంచెం మా వైపు నుంచి తప్పు అయిపోయింది. దయచేసి మాకు టైం ఇస్తే ప్రింట్ కొట్టడానికైనా టైం అయిపోయింది. దయచేసి ఈ కార్యక్రమం పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కోసం మిమ్మల్ని నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ వైపు నుంచి